హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ అభిరామ్. వెల్కమ్ టు ఎన్లైట్ వే కమ్యూనిటీ. మీ అందరూ కూడా ఈ కాల్ అనేది మొదట వింటూ ఉంటారు. సో ఫస్ట్ టైం వినే వాళ్ళ గురించి చిన్న ఇంట్రడక్షన్ చేద్దామండి. ఎవరికి నచ్చిన ప్రొఫెషన్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అంటే లైక్ కొంతమంది డాక్టర్స్ ఉండొచ్చు, లాయర్స్ ఉండొచ్చు, ఇంజనీర్స్ ఉండొచ్చు. ఎవరైనా సరే వాళ్ళు చేస్తున్న పని చేసుకుంటూ పార్ట్ టైం గా ఇది బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా ఈ ప్రొఫెషన్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. బట్ దాన్ని ఎప్పుడు మనం ఫుల్ఫిల్ గా సక్సెస్ఫుల్ గా చేయగలము అంటే దానికి తగ్గ బేసిక్ ప్లాన్, స్టార్ట్ ఎక్కడ అవుతున్నాము, ఏ వరకు వెళ్తుంది, ఎలా వెళ్తున్నాము అన్న క్లారిటీ ఉన్నప్పుడే మనం త్వరగా సక్సెస్ అవ్వగలం అనమాట. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఎవరైతే కొత్తగా తన కెరీర్ ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా బేసిక్ నాలెడ్జ్ అనేది ఇక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో అందుకే దీనికి ఏంటంటే ఏజెన్సీస్ ఫస్ట్ ప్లాన్ అనే నేమ్ అనేది ఇక్కడ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ కొత్తగా వచ్చిన వ్యక్తి ఫస్ట్ ఇందులో ఉన్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చినా కూడా ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఒకటి అనుకున్నాం, మన గోల్ ఎక్కడ వరకు ఉంటుంది అంటే వెరీ సింపుల్ అండి. మీరు ఇన్సూరెన్స్ రంగంలో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎండిఆర్టీ. మీరు ఎండిఆర్టీ అవ్వడం కోసం తప్ప వేరే దేని కోసం కూడా ఫైట్ చేయాల్సిన పని లేదు. అంటే ఎండిఆర్టీ అంటే ఏంటి, దాని వాల్యూ ఏంటి, దాని ఎంత ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాము. మీ గోల్ ఏముండాలి, ఈ ప్లాన్ యొక్క పర్పస్ ఏంటి అని అంటే గనక ఎండిఆర్టీ. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ రంగం ఈ రోజు స్టార్ట్ చేశారు. ఈ రోజు నుంచి మీ మైండ్ లో ఉండాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఎండిఆర్టీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ప్రొఫెషన్ కూడా కొన్ని షార్ట్ కట్స్, కీస్ లేదా కోడ్స్ అని ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతగా ఏజెన్సీ స్టార్ట్ చేసే వ్యక్తి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. M0, M1, M2 అంటారు. సపోజ్ మీరు ఈ నెలలో స్టార్ట్ అయ్యారు, మీరు M0లో ఉన్నట్టు అనమాట. మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3 months లోపు మిమ్మల్ని NLA అంటారు. మీరు ఏం బిజినెస్ చేయలేదు, జస్ట్ మీరు ఇప్పుడు వచ్చారు. ఆ ఏజెన్సీ కోడ్ వచ్చిన దగ్గర నుంచి 3 నెలలు మిమ్మల్ని NLA అంటారు. NLA నుంచి ఎల్పీగా మారాలి. NLA నుంచి ఎల్పీగా 3 నెలల్లో మారాలన్నమాట. సో ఎల్పీగా మారడానికి మనకి ఇచ్చిన టైము M1, M2, M3 అనమాట. ఈపీ అంటే ఎలిజిబుల్ ప్రీమియం. ఇది 10% to 175% వరకు కూడా ఉంటుందండి. ఎలిజిబుల్ ప్రీమియం ఏంటంటే మీకు చాలా బయట కూడా మనం కొనే ప్రోడక్ట్ కి రేట్ ఒకటి ఉంటుంది, దాని వాల్యూ ఒకటి ఉంటుంది. అంటే దాని వాల్యూ అంటే సపోజ్ కొన్ని ప్రోడక్ట్ పాయింట్స్ వాల్యూ అని, ప్రొడక్ట్ వాల్యూ అని ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇలా వాటిల్లో కూడా మనం చూస్తూ ఉంటాము. అలాగా మనకు కూడా ఏంటంటే ఈపీ అంటే ఎలిజిబుల్ ప్రీమియం అంటారు. ఇది 10% నుంచి 175% వరకు కూడా ఉంటుంది. అదన్నీ కూడా మీకు తెలియాలంటే మీరు కొన్ని ప్లాన్స్ అనేది వినాలి. ఏ ప్లాన్ కి ఎట్లుంది అనేది కూడా మీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్సల్ట్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఎలిజిబుల్ ప్రీమియం. నెక్స్ట్ NLA అంటే ఏజెన్సీ కోడ్ వచ్చిన వెంటనే మనల్ని అనేది NLA అనమాట. NLA మీన్స్ న్యూ లైసెన్స్ అడ్వైజర్. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొత్త అల్లుడు అని ఎన్ని రోజులు అంటారండి? మొదటి సంక్రాంతి పండుగ వరకు కొత్త అల్లుడు అంటారు, తర్వాత అన్నారు కదా. సో అలాగా NLA అంటే న్యూ లైసెన్స్ అడ్వైజర్. ఒక 3 months మనకు మారాలి అని చెప్పేదే NLA అనమాట. ఓకే, ఎల్పి అంటే లైఫ్ ప్లానర్. NLAలో ఉండి 3 lakhs టర్న్ ఓవర్ చేయగలిగారు అనుకోండి, మీరు ఎల్పిగా కన్వర్ట్ అవుతారు. అది మీకు నెక్స్ట్ చెప్తాను. మీరు 3 lakhs టర్న్ ఓవర్ చేయకుండా నేను 50,000 లేకపోతే 20,000 లేకపోతే 1 lakh చేశారు అనుకోండి, 31% అనేది రాదు. మీకు అప్పుడు 12% పడిపోతుంది. NLA నుంచి ఎల్పిగా ఎందుకు మారాలి అంటే ఇప్పుడు చూడండి, ఏ పాలసీకి ఎంతెంత అయితే కమిషన్ అనేది మనకి ఇస్తున్నారో అది మనకు కంప్లీట్గా రావాలంటే మనం ఎల్పీగా మారాలి. ఓకే, సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే 3 lakhs టర్న్ ఓవర్ చేయాలి. 3 months టైం ఇచ్చారు, 3 lakhs టర్న్ ఓవర్. మీరు ఈ నెలలో, ఈ రోజు లేకపోతే ఈ గంటలో 3 lakhs టర్న్ ఓవర్ చేయగలిగితే 1 hourలో మీరు ఎల్పీగా మారిపోతారనమాట. ఓకే, సో 3 lakhs కనుక ఈపీ చేయగలిగితే మీరు ఎల్పీగా మారుతారు. మరి ఇక్కడ చూడండి 31% to 40% ప్రీమియం మీద వస్తుంది, ఈపీ మీద రాదు. మనకు వచ్చే కమిషన్ ని మాత్రమే ప్రీమియం మీద లెక్క పెడతామండి. మిగిలినవన్నీ కూడా ఈపీ మీదే కౌంట్ చేస్తాము. అంటే మనకు వచ్చే బోనస్లు కావచ్చు, లేకపోతే ట్రిప్స్ కావచ్చు, లేకపోతే ఏమన్నా టార్గెట్స్ కావచ్చు, ఏది ఇప్పుడు ఇలా నెక్స్ట్ స్టేజెస్ కావచ్చు, ఏది తీసుకున్నా సరే ఈపీ మీదే కౌంటింగ్ అవుతుంది. SLP లైఫ్ ప్లానర్ తర్వాత పొజిషన్ అండి, సీనియర్ లైఫ్ ప్లానర్ అనమాట. సో ఈఎల్పి అంటే ఎగ్జిక్యూటివ్ లైఫ్ ప్లానర్. CLP చీఫ్ లైఫ్ ప్లానర్.
ఇప్పుడు ఇక్కడ ఎల్పి దగ్గర నుంచి ఈ ఎన్ఎల్ఏ దగ్గర నుంచి సిఎల్పి వరకు కూడా మనకున్న పొజిషన్స్ అన్నమాట. వీటి బిజినెస్ అంతా కూడా మనకి ఏప్రిల్ టు డిసెంబర్ వరకు లెక్క పెడతారు. ఎల్పి నుంచి సిఎల్పి వరకు. సిఎంసి అంటే కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ క్రైటీరియా. ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా, ఏదన్నా ఉంటాయా, అంటే ఇది చేయకపోతే ఐడి పోద్ది అనేటట్టు ఏమన్నా ఉందా అని అంటే ఈ సిఎంసి అనమాట. సో ఏంటంటే 6 నెలలకి ఇంత టర్న్ ఓవర్, 1 ఇయర్కి ఇంత టర్న్ ఓవర్ అనేది ఉంటుంది. అది మీకు నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. సో అది కనుక మీరు చేయకపోతే ఈ కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఏదైతే మీ ఏజెన్సీ కోడ్ ఉందో అది టర్మినేట్ అయిపోతుంది. అది ఈ సిఎంసి అనమాట, కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ క్రైటీరియా. ఓకే, యా. పీపీటీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పదం అండి ప్రీమియం పేమెంట్ టర్మ్. సో మన ప్రీమియం పేమెంట్ టర్మ్ అనేది పీపీటీ అంటారు. మనము ఎన్ని సంవత్సరాలు పాలసీ కడతాము అన్న దాని గురించి ఈ పదంని మనం వాడాలన్నమాట. మీరు ఇన్ని సంవత్సరాల పాలసీ కట్టాలి, ఇన్ని సంవత్సరాల పాలసీ, దాని గురించి ఈ పీపీటీ అనే పదం వాడాలి. ఓకే, పీటీ పాలసీ టర్మ్. సో మనం ఇందులో ఈ 2 టైప్స్ అనేది అర్థం చేసుకోవాలండి. ఒకటి మనం పాలసీ కట్టే టైము, రెండోది పాలసీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 30 సంవత్సరాల పాలసీ ఉంది, నేను 15 ఏళ్ళే కడతాను, 30 సంవత్సరాలు నాకు మనీ రావాలి. సో అప్పుడు ఏమవుతుంది, పీపీటీ ఎంత, 15 సంవత్సరాలు, పాలసీ టర్మ్ ఎంత, పీటీ ఎంత, 30 సంవత్సరాలు. ఈ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, ఎండిఆర్టీ, $1,000,000 రౌండ్ టేబుల్. సో ఇది చాలా చాలా ఎక్సలెంట్ పొజిషన్ అండి. ఇంటర్నేషనల్గా మనకి నేమ్ వస్తుంది, మంచి ట్రిప్, మంచి అవార్డు, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ ఎండిఆర్టీ ద్వారా వస్తుంది. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఒకవేళ మనం ఎండిఆర్టీ క్వాలిఫై అయ్యామంటే పాలసీలు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి అన్నమాట. మనం చెప్పిందే శాసనం, అలా ఉంటుంది ఎండిఆర్టీ. సో దానికి ఏం చేయాలి, ఎలా అనేది ఎంపీఏ, మంత్లీ పర్ఫార్మెన్స్ అలవెన్స్. ఎల్పి నుంచి ఎక్కడైతే 31% 40% ఉందో ఆ పాలసీలు కనుక మనం రైట్ టైంలో చేస్తే ఈ మంత్లీ పర్ఫార్మెన్స్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు చెప్పిన కొన్ని ప్రతి మంత్ కూడా మనకి డిఫరెంట్ అలవెన్స్ వస్తూ ఉంటాయి. ఆ అలవెన్స్ కరెక్ట్గా మనం చేయగలిగితే ఈ మంత్ ఎంపీఏ అనేది మనకి ఎలిజిబుల్ అవుతాం అనమాట. అప్పుడు మనకి చాలా ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈఏ, ఎర్లీ అడ్వాంటేజ్. సో ఇది కూడా సేమ్ అండి, వర్క్ చేయడం కాదు, ప్లాన్డ్గా చేయడం అనేది ఇంపార్టెంట్. మొక్కుబడిగా కాకుండా ప్లాన్డ్గా చేసామనుకోండి, మనం లాట్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. టీవీ, టర్మ్ బోనాన్సా, ఇది పాలసీల పరంగా కొన్ని అలవెన్స్ అనమాట, మనకు వచ్చే అడిషనల్ ఇన్కమ్ అండి ఇది కూడా. సో ఇక్కడ వరకు విన్నారు కదా, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన షార్ట్ కట్స్ అనమాట, ఫుల్ ఫామ్స్. మేజర్ గా మన లీడర్స్ చెప్పే ప్లాన్ లో కూడా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు, అందుకని వీటిని బాగా మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, టర్మ్ మనకి ఏ పాలసీ అయినా సరే 12 ఇయర్స్ టర్మ్ పెట్టాలండి. 12 ఇయర్స్ తక్కువ పెడితే కస్టమర్ కి బెనిఫిట్ ఉండదు. సో ఏ పాలసీ అయినా 12 ఇయర్స్ ఎబోనే ఉండాలి. మనం 6 months లో కనుక 50,000 టర్న్ ఓవర్ చేయలేకపోయాము అంటే మన ఏజెన్సీ కోడ్ టర్మినేట్ అయిపోతుంది. లేదా యాన్యువల్ గా చూసుకుంటే ₹1,00,000 టర్న్ ఓవర్ చేయలేకపోయామంటే మనకి ఏజెన్సీ కోడ్ టర్మినేట్ అయిపోతుంది. ఇది గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా మంది ఆల్సీ వచ్చింటాయన ఏజెన్సీ కోడ్ కరెక్ట్గా లేదనుకోండి, మనం లాస్ అయిపోతాం అనమాట. అందుకనే మన ఏజెన్సీ కోడ్ యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, తర్వాత ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు మనకు ఫైనాన్షియల్ ఇయర్ అండి. ఎండిఆర్టీకి అయితే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అనమాట. సో ఈ 2 డిఫరెన్స్ ఉంటుంది, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, బేసిక్ ఇన్ఫర్మేషన్. కొత్తగా స్టార్ట్ అయినమంటే ప్రతి వ్యక్తికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, అసలు మన దగ్గర ఏమేమి పాలసీలు ఉంటాయి, వెళ్ళి ఏం చెప్పాలి, ఎంత కడితే ఎంత వస్తాయి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పాలసీలు కట్టించడమే మీ పని కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరున్న ప్రొఫెషన్ ఏంటంటే ఒక గొప్ప ప్రొఫెషన్. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్తో అతను తన లైఫ్లో ఒక మేజర్ డెసిషన్, ఈక్వల్ టు వాళ్ళ పెళ్ళి లేకపోతే వాళ్ళ పిల్లల పెళ్ళి, అలాంటి డెసిషన్ తీసుకునే టైం మన దగ్గర ఉన్నప్పుడు వస్తుంది. అలాంటప్పుడు మీరు ఇంత కట్టు ఇంత వస్తాయి, లేకపోతే ఏదైనా అయితే కుటుంబానికి వస్తాయి అని 2-3 మాటలు చెప్పి మీరు పాలసీ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, అతనికి ఏం అవసరమో, ఎలా తను ఏం ఆలోచిస్తున్నారు, తనకి ఏం అవసరం, మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వీటిని బేస్ చేసుకొని తన ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఉండేలాగా,
తన ఇన్కమ్ ఒక సెక్యూర్ ఉండేలాగా అవేర్నెస్ ఇవ్వడానికి మీరు వెళ్తున్నారు. అంటే మీరు ఫైనాన్షియల్ గా తన లైఫ్ లో ఒక మేజర్ రోల్ ప్లే చేయబోతున్నారు అనమాట. సో అలాంటి ఒక మహత్తరమైన ఒక అద్భుతమైన అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు కంగారు పడి వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాకుండా అసలు మనము ఏమేమి సర్వీస్ ఇవ్వగలం, సర్వీస్ ఓరియంటెడ్ గా ఆలోచించి మనం అక్కడికి వెళ్ళి చెప్పాలన్నమాట. దానికి మీరు ఎలా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటారు, నేను టాటా ఏఐఏలో ఇన్సూరెన్స్ అడ్వైజర్ గా స్టార్ట్ అయ్యాను, మీరు మీ లైఫ్ లో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైనా తీసుకున్నారా అని మనం క్వశ్చన్ అడగొచ్చు. అలా అప్పుడు ఏం చెప్తారు, లేదు అంటారు, లేకపోతే ఉంది అంటారు, లేకపోతే ఇంత ఉంది అంత ఉంది అని చెప్తారు. సో యాక్చువల్గా మీరు హెల్త్ సొల్యూషన్ పట్ల, సేవింగ్ సొల్యూషన్స్ పట్ల, ప్రొటెక్షన్ సొల్యూషన్ పట్ల, రిటైర్మెంట్ సొల్యూషన్ పట్ల, లేకపోతే సూపర్ సొల్యూషన్ అని వెల్త్ సొల్యూషన్, ఇటువంటి విషయాల పట్ల ఏమన్నా మీరు కేర్ తీసుకున్నారా అని కూడా మనం అడగొచ్చు. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. మీరు ఇన్సూరెన్స్ ఇంకా ఇతను వచ్చాడంటే ఏదో ఒకటి చెప్పి ఇన్సూరెన్స్ కట్టిస్తాడన్న భావన పోవాలని మీకు ఇంత ఘనంగా చెప్తున్నాను. యాక్చువల్గా మీరు అలా చెప్పకపోతే టర్మ్ పాలసీ మీద ఆయనకున్న అవగాహన, సేవింగ్ ప్లాన్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, రిటైర్మెంట్ ప్లాన్, హెల్త్ ఇన్సూరెన్స్, సింగిల్ ప్రీమియం ప్లాన్, చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజ్ ప్లాన్, ఇలాగా తనకి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా మనం వెళ్ళి చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇక ఏమంటే మనకు కమిషన్ వస్తుందనే ఉద్దేశంతో వెళ్ళి అతనితో కట్టిచ్చేసి చేయిచ్చేదైతే కాదండి. సో టోటల్ గా మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నారు అంటే మీరు ఎన్ని ఫ్యామిలీలు ప్రొటెక్ట్ చేస్తున్నారన్న ఫీలింగ్ మీలో ఉండాలి, ఆ వ్యక్తిలో కూడా ఉండాలి. సో ఇతని వల్ల నా ఫ్యామిలీ కొంచెం ప్రొటెక్షన్ లో ఉంది అనే ఫీలింగ్ ఆయనకు కూడా రావాలి. అలా మనం ఈ సర్వీస్ ని అందించాలి పీపుల్ కి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసండి వండర్ఫుల్ సపోర్టింగ్ డిజిటల్ టూల్స్. మనం ఫస్ట్ లో కూడా మాట్లాడుకున్నాం, మనం వేరే వేరే ప్రొఫెషన్ నుంచి వస్తున్నాము. వేరే వేరే ప్రొఫెషన్ నుంచి వస్తున్నప్పుడు దీన్ని ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, అసలు ఏముంటాయి, ఎలా ఉంటాయి, ఏది చెప్తే ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వీటన్నిటికీ సొల్యూషన్గా మన టాటా కంపెనీయే ఈ అద్భుతమైన డిజిటల్ టూల్స్ మనకు అందిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏముంటాయి చూడండి, సిద్ధి యాప్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కొటేషన్ కానీ, మనం నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు వెళ్ళాలి, ట్రాకింగ్ కానీ, ఇవన్నీ కూడా మనకు కస్టమర్స్ రెన్యువల్స్ ఇవన్నీ కూడా సిద్ధి యాప్లో కూడా చూపిస్తుంది. ఓకే ఫైన్. ఏజెంట్గా మీ కోడ్ వచ్చిన తర్వాత మీరు సిద్ధి యాప్ ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయితే మీ బిజినెస్ ట్రాకింగ్ అంతా అందులో చూపిస్తుంది అనమాట. అవుట్లుక్, సేల్స్ అవి వాటికి సపోర్ట్ చేస్తుంది. రక్షా కనెక్ట్ వండర్ఫుల్ టూల్ అండి. దీని మీద ఆల్రెడీ నేను 2 వీడియోస్ చేశాను, మీరు వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు అనమాట. కామన్ గా ఏదైనా బిజినెస్ కి ఏమి ఉండాలండి, అడ్వర్టైజ్మెంట్ కావాలి. అడ్వర్టైజ్మెంట్ అంటే నార్మల్గా ఒక వెబ్సైట్ కానీ వాళ్ళకి చూడంగానే ఓకే ఇది ప్రొఫెషనల్ గా ఉంది అనిపించాలి. ఇలాంటివన్నీ కూడా రక్షా కనెక్ట్ వస్తుందండి. ఆ వీడియో చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. తర్వాత కస్టమర్ యాప్, ఇది ఎవరైతే పాలసీ హోల్డర్ ఉన్నారో అతనికి తన పాలసీ యొక్క అప్డేట్స్ అన్ని అందులో ఎక్స్ప్లెయిన్ అవుతుందండి, క్లియర్ గా చూపించేస్తుంది. వి అకాడమీ, దీంట్లో ట్రైనింగ్స్ ఉంటాయండి. చాలా వండర్ఫుల్ యాప్ అది. ట్రైనింగ్స్ ఉంటాయి. మీరు అక్కడ ప్లే అని క్లిక్ చేశారనుకోండి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది. అది ప్లే నొక్కితే ఇది కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది అని మనకు చూపిస్తుంది. మనల్ని ట్రైన్ చేస్తుంది అనమాట వి అకాడమీ. తర్వాత టీమ్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఇది ఇవాళ జూమ్ అని, టీమ్స్ అని, ఇవన్నీ ఏంటంటే మన లీడర్స్ మాట్లాడేవన్నీ నేర్చుకోవడానికి ఇది యూజ్ చేసుకోవచ్చు. పవర్ బిఐ, ఇది లీడర్స్ గా ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవి సపోర్టింగ్ డిజిటల్ టూల్స్ అండి. ఒక్కొక్క యాప్ గురించి ఒక్కొక్క సెషన్ చేయొచ్చు. అప్కమింగ్ వీటి మీద కూడా నేను క్లాస్ చేస్తాను. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ అనమాట. ఏమంటారంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో పుట్టిన వ్యక్తి దగ్గర నుంచి మనం పాలసీ ఇవ్వచ్చు. బట్ ఎక్కువగా ఏంటంటే 18 years to 79 years, అంటే కొంచెం ఇన్కమ్ ఏం చేస్తున్న వాళ్ళకైతే మనం అంటే ఇంటిల్లిపాదికి చేయొచ్చు. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్కమ్, ఎవరైతే ఇన్కమ్ జనరేట్ చేస్తారో వాళ్ళకి మనం ఇస్తాం కాబట్టి 18 years to 79 years వరకు కూడా పాలసీ ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి ఉంటాయి ప్రీమియం. ఇక్కడ మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైతే పాలసీ హోల్డర్ ఉన్నారో అతని ఏజ్, అతని ఎడ్యుకేషను, అతని ఇన్కమ్ కి సంబంధించిన ప్రూఫ్ అనమాట. ఇలా ఈ మూడింటిని బట్టి అతనికి ఎంత పాలసీ, ఎంత సమ్మిష్యూడ్ ఇవ్వాల్సి ఉంటుంది అనే దాన్ని బట్టే ప్రీమియం డిసైడ్ అవుతుంది. కానీ ప్రీమియంని బట్టి సమ్మిష్యూడ్ అంటే రిస్క్ కవరేజ్ అనమాట, అది డిసైడ్ అవ్వదు. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీకు అసలు తనకి ఎంత ఇన్సూరెన్స్ ఎలిజిబుల్ దాన్ని బట్టే మనం ఇక్కడ చెప్తాం. అంటే మనం వెళ్ళి నువ్వు ఇంత కట్టి ఇంత వస్తాయి అనే రోజులు కాదండి, అలా అనకూడదు కూడా.
ఇది ఇన్సూరెన్స్ అండి. మనం సేవింగ్ అకౌంట్స్ లో డిపాజిట్ చేయట్లే ఆ డబ్బుల్ని. తనకి ఇన్సూరెన్స్, తనకు అసలు ఎంత కావాలన్న దాని గురించి మాట్లాడుతున్నాం. ఫ్యామిలీ సెక్యూరిటీకి ఎంత కావాలన్న దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఎలా కట్టొచ్చండి అంటే మంత్లీ కట్టొచ్చు, క్వార్టర్లీ కట్టొచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టొచ్చు, యాన్యువల్లీ కూడా కట్టొచ్చు అనమాట. అయితే ఇక్కడ మంత్లీ పాలసీ చేసే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ 2 ప్రీమియమ్స్ పే చేయాల్సి ఉంటుంది. గ్రేస్ పీరియడ్ కూడా 1 మంత్ ఉండేది 30 డేసే ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే 1 మంత్ పాలసీకి ఒక నెల కిస్తీ కడితే సరిపోతుంది అనుకుంటారు. కాదండి, 2 మంత్స్ కిస్తీ పే చేయాలి. నెక్స్ట్ ఏమో 15 డేస్ టైం ఉంటుంది. ఆయన పాలసీ కట్టాల్సిన డేట్ నుంచి 15 రోజుల్లో కట్టకపోతే అది ఇంట్రెస్ట్ పడ్డము, ప్రీ లుక్ పీరియడ్. మనం పాలసీ ఈరోజు చేసాము, 30 డేస్ ఆయనకి టైం ఉంటుంది. ఒకటి పాలసీ క్యాన్సిల్ చేసుకోవచ్చు, నాకు నచ్చకపోతే 100% రిటర్న్ ఇచ్చేస్తాము. లేదా పాలసీ హోల్డర్లో ఏదైనా రైడర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. రైడర్స్ అంటే బెనిఫిట్స్ అనుకోండి, అలా ఉంటుంది. గ్రేస్ పీరియడ్ 30 డేస్ ఉంటుందండి. ఇందాక 15 డేస్ అనుకున్నాను చూడండి, గ్రేస్ పీరియడ్ అనమాట. ఒక 30 డేస్ తర్వాత దాని రెన్యువల్ డేట్ అంటారు. గ్రేస్ పీరియడ్ 30 డేస్ ఉంటుంది. ప్రీమియంని ఫోన్పే ద్వారా ఆటో డెబిట్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. మంత్లీ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఎర్లీ క్లైమ్స్ అంటే 3 ఇయర్స్ లోపు చనిపోతే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేస్తుంది కంపెనీ. అందులో గనక ఏదైనా ఫాల్స్ న్యూస్ ఉందని ఏమన్నా తెలిసిందనుకోండి, ఏమన్నా అబద్ధాలు ఆడి ఏమన్నా రోగాల్ని దాపెట్టి ఏమన్నా పాలసీ చేసినట్టు కనుక తెలిస్తే పాలసీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసే రైట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 30 డేస్ మనం ప్రీ లుక్ పీరియడ్ ఇచ్చాము. 31 డే నుంచి దాన్ని సరెండర్ చేయడమే కుదురుతుంది. 30 డేస్ లోపు అయితేనే క్యాన్సిల్ చేయొచ్చు. తర్వాత సరెండర్ అంటారు. సరెండర్ చేస్తే ఏమవుతుందంటే 60% వరకే రిటర్న్ ఇస్తారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో పాలసీ చేస్తే కంపెనీ 3 ఇయర్స్ లోపు ఎప్పుడైనా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసే రైట్స్ ఉంటాయి అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే జెన్యున్గా మనం పాలసీస్ చేయాలి. ఎవరిని బాగు చేద్దామని మనం రిస్క్లో పడొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని డౌట్లు ఏమి అడుగుతారంటే సూసైడ్స్ చేసుకుంటే ఎలానైనా. పాలసీ వేసిన 1 ఇయర్ తర్వాత 13th మంత్న పాలసీ ప్రీమియం పే చేసి 1 మంత్ గడిచిన తర్వాత సూసైడ్ ఏమైనా జరిగితే ఎలో చేసే అవకాశం ఉంటుంది. కొంచెం రిస్కేనండి, ఏంటంటే చెప్పాలని చెప్తున్నాను అంతే. సో మార్కెటింగ్ ప్లాన్ ఫర్ అడ్వైజర్స్. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటారు. మార్కెటింగ్ ప్లాన్లో ఎలా చేయాలి, ఎవరిని కలవాలి, ఎంతమంది ప్రాస్పెక్ట్స్ కావాలి, ఎంత బిజినెస్ రావాలని యాక్షన్ ప్లాన్ అడుగుతారు. ఏం చెప్పాలి అనేది ఒకటి అడుగుతారు, లేకపోతే ఎవరికి చెప్పాలని అడుగుతారు, తర్వాత ఎలా చేయాలనేది అడుగుతారు. సో దాని గురించి ఏంటంటే చూడండి, డైలీ యాక్టివిటీ ప్లాన్. రోజుకి 5గురిని కలవడానికి ప్లాన్ చేయండి. రోజుకి 3గురిని అయినా మినిమం కలవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాయింట్మెంట్, ఓకే, కొత్త కాంటాక్ట్స్ చేసుకొని 3గురిని కలవండి. 2 ప్లాన్స్ అయ్యేలాగా చూడండి. అంటే ఒక ఇద్దరితో కంప్లీట్గా మాట్లాడడానికి, అంటే రోజు మీరు పాలసీ గురించి ఒక ఇద్దరితో మాట్లాడగలిగిన చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. ఇద్దరితో మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రోజుకి ఒక పాలసీ క్లోజ్ అయ్యేటట్టు టార్గెట్ పెట్టుకోండి. సో అప్పుడు ఏమవుతుందండి, మనకి రెగ్యులర్గా పీపుల్ని కలవడం వల్ల రోజుకి ఒక పాలసీ కంపల్సరీగా అవుతుంది అనమాట. ఓకే, యా, సండేస్ కూడా తీసుకోండి, పండగలు కూడా తీసేయండి, అలా చేయండి పాలసీలు. యా, సో ఫస్ట్ టార్గెట్ మార్కెట్ ఎవరితో కలపాలి, ఫస్ట్ సెల్ఫ్గా మన నుంచి మనం చేసుకోవాలి పాలసీ. మనం ఏంటంటే మనము ఇది ఇన్వాల్వ్ అయ్యాము అనడానికి ఎప్పుడు తెలుస్తుంది, బయట పబ్లిక్లో మనం ఫస్ట్ మన పేరు మీద ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలి. సో మనకి ఏది ఎలిజిబుల్ అది ఇన్సూరెన్స్ చేసి, ఇదిగో నేను చేశానని చెప్పి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఉద్యోగులు, వ్యాపారులు, టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, ఇలాగా మనకు కంటికి కనిపించే ప్రతి వ్యక్తితో కూడా మనం మాట్లాడొచ్చు అనమాట. ఆ ధైర్యంగా మాట్లాడాలి. ఎప్పుడు వస్తుంది ధైర్యం, మన పేరు మీద మనం పాలసీ చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఓకే, ఎన్ఎల్ఏ, ఎల్పి, ఎస్ఎల్పి. సో చూడండి, కెరీర్ పాత్ లో ఎన్ఎల్ఏ, ఎల్పి, ఎస్ఎల్పి, ఈఎల్పి, సిఎల్పి, ఎండిఆర్టి, సిఓటి, టిఓటి. ప్రెసెంట్ అయితే ఎండిఆర్టి వరకు మాట్లాడుకుందాము. అడ్వైజర్ విజన్ ప్లాన్. ఇక్కడ ఏంటంటే ప్రతి దాంట్లో కూడా స్టెప్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. మీరు ఏ ప్రొఫెషన్ అన్నా తీసుకోండి, స్టెప్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే ప్రతి స్టెప్ కి మనము ఎంతైతే కష్టపడతామో రిజల్ట్ కూడా అంతకంతే వస్తూ ఉంటది. అలాంటి స్టెప్స్ అనేది ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఎన్ఎల్పి నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలంటే 3 lakhs స్టార్ట్ చేయాలి. స్టార్ట్ అయినప్పుడు మనం జీరోలో ఉన్నామండి. మనము 3 lakhs కలిగితే మనల్ని ఎల్పి అంటారు. ఎల్పి నుంచి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలంటే ఎస్ఎల్పి అండి. ఎస్ఎల్పి అంటే 13.5 lakhs ఈపీ చేయాలి. 13.5 లక్షలు ఈపీ చేయాలి.
ఎస్ఎల్పి యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు ఎల్పిగా ఉన్నప్పుడు ఒక పాలసీ ఇష్యూ అయ్యి 30 days గ్రేస్ పీరియడ్ తర్వాత, అంటే 30 రోజులు ఆ పాలసీ హోల్డర్ క్యాన్సిల్ చేయలేదు, రిటర్న్ తీసుకోలేదు, లేకపోతే వేరేది ఏమి జరగలేదు అని అనుకుంటే పాలసీ ఇష్యూ అయిన నెల తర్వాత మీకు కమిషన్ పడుతుంది. అంటే ఇంచుమించు 40 రోజులు 45 రోజులు అనుకోండి. కానీ ఎస్ఎల్పిలోకి వచ్చాక మీకు ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి మీకు పాలసీ అయిన 3వ రోజుకే మీకు కమిషన్ అకౌంట్ లో పడుతుంది. అద్భుతమైన అవకాశం అంటే ఎస్ఎల్పి అంటే. మీరు ఎస్ఎల్పి అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. తర్వాత ఈఎల్పి అంటే 27 లక్షలు ఈపీ అనేది చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సిఎల్పి. ఇక్కడ 40 lakhs ఈపీ చేయాల్సి ఉంటది. మరి 40 lakhs ఈపీ చేసిన తర్వాత ఎండిఆర్టీకి 52 lakhs ఈపీ కనుక చేయగలిగితే, లేదా 13 lakhs కమిషన్ కనుక మనం తీసుకోగలిగితే, సో వండర్ఫుల్ రికగ్నైజ్ అనేది ఉంటుందండి. ఎండిఆర్టీ $1 million రౌండ్ టేబుల్. ఎక్సలెంట్ అండి. మంచి రికగ్నైజ్ వస్తుంది, మంచి ట్రిప్ వస్తుంది, చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. అది కాకుండా నియర్లీ 13 to 15 lakhs మనకి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఎంత వండర్ఫుల్ అండి. సో ఒక 15 lakhs ఎర్న్ చేసి ఒక ట్రిప్కి వెళ్ళడం అంటే ఒక చిన్న విషయమా అండి? లేదు. దానికి 50 lakhs ఈపీ ఎలా చేయాలో మీ లీడర్ని అడిగి మీరు తెలుసుకోండి. ఓకే. అదే ఒక్కోసారి కార్పొరేషన్ ఏం చేస్తుందంటే మనల్ని కొంచెం స్పీడప్ చేయడానికి, ఎండిఆర్టీకి స్పీడప్ చేయడానికి ఏం చేస్తుందంటే చిన్న టాస్కులుగా మనల్ని పుషప్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈపీ యాక్చువల్గా మనం ఏమనుకున్నాము, ఎస్ఎల్పి అవ్వడానికి 13 lakhs చేయాలనుకున్నాం. కానీ ఇక్కడ 4,50,000 చేయగలిగితే మనల్ని ఎస్ఎల్పి చేస్తానని చెప్తుంది కంపెనీ. అదే మీరు 27 lakhs టర్న్ చేసే ఈఎల్పి ఏదైతే ఉందో అది కేవలం 6.5 లక్షలు చేస్తే మీరు ఈఎల్పిగా మారిపోతారు. ఓకే. సో 13.5 లక్షలదేమో 4.5 లక్షలు చేశారు. మరి 4.5 లక్షలు చేస్తే డబుల్ అయితే ఎంత కావాలండి? 9 లక్షలు కావాలి. యాక్చువల్గా అక్కడేమో డబుల్ చేశారు, 13.5 27. ఓకే. కానీ ఇక్కడ ఏం చేస్తారు, జస్ట్ 2 lakhs ఈపీతో 6.5 లక్షలు ఈపీ కనుక మనం చేయగలిగితే మనల్ని ఈఎల్పి అని ఇక్కడ అనౌన్స్ చేస్తారు. ఎంత అద్భుతం అండి. అదే సిఎల్పి అవ్వాలంటే 14 లక్షలు. మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఎస్ఎల్పి అయ్యే టార్గెట్ పెట్టుకొని చేయగలిగితే సిఎల్పిఏ మనం ఇక్కడ కంప్లీట్ చేసేసుకోవచ్చు. అప్పుడు మనం ఎండిఆర్టీ అవ్వడానికి ఎంత సులువుగా ఎంత స్పీడ్గా వర్క్ చేయొచ్చు ఇక్కడ చూడండి. రైట్. సో మేనేజ్మెంట్ ప్లాన్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఎంపీఏ మంత్లీ పర్ఫార్మెన్స్ అలవెన్స్ ఫిజికల్ ఇయర్ 2027. సో ఇక్కడ ఏంటంటే మినిమం మనం ఇక్కడ 3 months కంటిన్యూగా నిలబడి ఎస్ఎల్పి కానీ ఇవి కానీ ఏవైతే ఉన్నాయో అవి ఒక 3 months కంటిన్యూగా నిలబడి జస్ట్ మనం కార్పొరేషన్తో ఎవరైతే బ్యాంక్స్ కానీ మేనేజర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేట్లో ఉండి మనము మూవ్ ఆన్ అవ్వగలిగితే, అంటే ఏంటండి 5 days కనుక మన జూమ్లో మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ జూమ్లో మార్నింగ్ 9:30 to 10:30 వరకు ఒక ప్రోగ్రామ్ అది యాడ్ అయ్యి మీ రెన్యువల్స్ కరెక్ట్గా మీరు ఫాలోఅప్ చేసి చేయించగలిగితే ఏమంటుందంటే ఇక్కడ 1.25 lakhs కనుక మీరు టర్న్ చేస్తే, ఈ కండిషన్స్ అన్ని మీరు పెట్టుకొని టర్న్ చేయగలిగితే మీకు 7,000 ఎక్స్ట్రా ప్రాఫిట్ ఇస్తానని చెప్తుంది, మనకు వచ్చే కమిషన్ కాకుండా. ఓకే. అదే 2.25 చేయగలిగితే మనకి 12,000 వరకు ప్రాఫిట్ ఇస్తానని చెప్తుంది. అదే 3.25 lakhs చేయగలిగితే మనం 17,000 ప్రాఫిట్ వరకు కూడా ఇస్తుంది. అదే 7 lakh టర్న్ చేయగలిగితే 35,000 ప్రాఫిట్ ఇస్తుంది, మనకు వచ్చే కమిషన్స్ కాకుండా అనమాట. చూడండి ఎంత ప్రాఫిట్ ఉందో. అయితే ఇక్కడ ఏంటి 3 కండిషన్స్ ఇచ్చారు. మార్నింగ్ డిజిటల్ గా యాడ్ అవ్వడము, తర్వాత ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీగా వర్క్ చేయడము, కంపెనీతో టచ్ లో ఉండడం, మనకు సపోర్టింగ్ కూడా వాళ్ళు బాగా చేస్తారు కదండి. వాళ్ళతో మనం టచ్ లో ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగడం ఇలా కూడా కొన్ని ఉంటాయి అనమాట. తర్వాత మన రెన్యువల్స్ కూడా కంటిన్యూ చేసుకోవాలి. అలా చేస్తున్నందుకు గాను మనకి అద్భుతమైన పే అవుట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎర్లీ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే చూడండి, సేమ్ ఇక్కడ కూడా క్యాష్ రివార్డ్స్ ఉంటాయి. ట్రిప్ కూడా ఉంది, 4 lakhs చేస్తే కొలంబో ట్రిప్ కూడా ఉందన్నమాట. ఇది ఈ మంత్ పెట్టారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ వేరేది ఉండొచ్చు. టర్మ్ బోనాల్దా చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా ఏదైతే మన టర్మ్ పాలసీలో ఏవైతే సెలెక్టెడ్ పాలసీలు ఉన్నాయో అవి చేసుకోగలిగితే ఎర్లీ అడ్వాంటేజ్, తర్వాత ఎంపీఏ, తర్వాత టీబీ, ఈ 3 కూడా మనకు వస్తాయి అన్నమాట. సో కింద చూడండి, అంటే మనకి ఇక్కడ మోర్ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందంటే కమిషన్ ప్లస్ ఎంపీఏ ప్లస్ ఈఏ ప్లస్ టీబీ ఇవన్నీ వచ్చేలాగా కనుక మనం పాలసీ చేసుకోగలిగితే మోర్ ప్రాఫిట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. కామన్ గా
అలా అని ఆ వ్యక్తికి అవసరం లేని పాలసీలు వాళ్ళకి అంటగట్టి పీపుల్ కి బెనిఫిట్ ఉండేలాగా మనకి బెనిఫిట్ ఉండేలాగా చూసే ఇస్తుంది. సో ఇది ఏది కూడా వేరే రకంగా రాంగ్ డైరెక్షన్ లో తీసుకొని అనవసరమైన పనులు చేసి రిస్క్ అయితే తీసుకోవద్దు. సో ఏమేం చెప్తుందో తూచా తప్పకుండా అవి మనం పాటించగలిగితే మోర్ ప్రాఫిట్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఎర్నింగ్ ఎగ్జాంపుల్స్ అండి. ఇది మాత్రము యూట్యూబ్ లో అప్లోడ్ చేయమండి, ఎందుకంటే ఇది ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళకే క్లియర్ గా చెప్తాము. ఎందుకంటే ఇందులో చాలా సబ్జెక్ట్ ఉంటుందండి, సింపుల్ గా అయ్యేది కాదు. పర్సన్ టు పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అందుకనే ఈ ఎర్నింగ్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఎవరైతే డబ్బులు కావాలి, ప్లానింగ్స్ కావాలి, ఎడ్యుకేషన్ అంటే నాలెడ్జ్ కావాలని అనుకుంటారో వాళ్ళకే ఇది ఇస్తాం మనం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి.